సో యాహ్! సో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఐ మేడ్ 30,000 రూపీస్ ఇన్ ఎ సింగిల్ డే. సో ఎలా చేశాను? ఏంటి? మీరు చూస్తే లాస్ట్ 2 డేస్ నిఫ్టీ ఏం మూవ్ అవ్వలేదు. బట్ స్టిల్ హౌ ఐ క్యాప్చర్డ్ మూవ్ ఎలా ఏ పర్టిక్యులర్ స్టాక్‌లో ఎవ్రీథింగ్ అనేది క్లియర్‌గా ఈ వీడియోలో చూపిస్తాను. మీరు చూస్తే ఈ పర్టిక్యులర్ స్టాక్ పేరు వచ్చేసి ఆర్తి ఇండస్ట్రీస్. ఆహ్, ఆర్తి ఇండస్ట్రీస్‌లో ఇది ఒక వీక్లీ టైమ్ ఫ్రేమ్. మీరు చూస్తే లాస్ట్ ఎప్పటి నుంచి సెప్టెంబర్ 20 నుంచి డిసెంబర్ 2024 వరకు స్టాకు డౌన్ ట్రెండ్‌లో ఉంది. అవునా? ఇది డౌన్ ట్రెండే కదా! సో, ప్రాపర్ డౌన్ ట్రెండ్. సో, డౌన్ ట్రెండ్‌లో ఉంది. సో, ఈ డౌన్ ట్రెండ్‌లో ఉన్న స్టాక్ ద్వారా ఎలా మనీ మేక్ చేశాను ఏంటి అంటే, ఇప్పుడు డౌన్ ట్రెండ్‌లో ఉంది. సో, ఒక పర్టిక్యులర్ స్టాకు సింపుల్ కాన్సెప్ట్. ఒక పర్టిక్యులర్ స్టాకు డౌన్ ట్రెండ్‌లో ఉండి ఆహ్, ఫర్దర్‌గా డౌన్ ట్రెండ్ నుంచి నార్మల్ అప్ ట్రెండ్‌కి రావాలంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వాలి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటి? సో, లోయర్‌లో లోయర్ హై, లోయర్‌లో లోయర్ హై, లోయర్‌లో లోయర్ హైలు ఒకానొక టైంలో లోయర్ న్యూ లోవర్‌లో కాకుండా ఇలా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది. ఇది నేను చాలా సార్లు చాలా వీడియోలో చెప్పాను. నేను నా వన్ ఆన్ వన్ మెంబర్‌షిప్‌లో కూడా చాలా మందికి చెప్పాను ఇది. చాలా సార్లు. సో, క్లియర్‌గా చూస్తే ఈ పర్టిక్యులర్ స్టాకు 1 డే టైమ్ ఫ్రేమ్‌లో ప్రాపర్‌గా ఇక్కడ సమ్‌వాట్ ఒక కైండ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కనిపిస్తుందా మీకు? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. నాకైతే కనిపిస్తుంది. సో, నేను దీన్ని ఎలా నేను ఎక్కువ పెద్ద పెద్ద ఇండికేటర్స్ ఏమి వాచ్ చేయను. సింపుల్‌గా నా ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, ఇట్స్ అ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ కదా! సో, వెనెవర్ ప్రైస్ కేమ్ టు థిస్ లెవెల్ సమ్‌వాట్ సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది కదా! సో, నాకు ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎలా కనిపిస్తుందంటే, ఇలా కనిపిస్తుంది. అండ్ 3 డేస్ బ్యాక్ ఈ పర్టిక్యులర్ కంపెనీ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 427 వరకు వెళ్ళింది. బట్ మీరు చూస్తే అదే రోజు క్లోజింగ్ మాత్రం ఇక్కడే ఇచ్చింది. సో, సమ్‌వాట్ ఎప్పుడైతే ఈ బ్రేక్‌ఔట్ వస్తుందో, ద ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ గ్యాప్ అనేది ఫిల్ అవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మార్కెట్‌లో 90% ఆఫ్ ద టైమ్స్ గ్యాప్స్ అనేవి ఫిల్ అవుతాయి. సో, నేను ఆహ్, డైలీలో ఇలా ఐడెంటిఫై చేశాను. సో, దెన్ ఐ వెంట్ టు అవర్లీ టైమ్ ఫ్రేమ్. అవర్లీ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళాను. అవర్లీ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళినప్పుడు ఆహ్, నాకేం కనిపించిందంటే, సో, కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. సో, అడ్జస్ట్ చేసుకున్నప్పుడు మీరు చూస్తే అంటే దీనిలో టెక్నికల్‌గా చాలామంది దీన్ని ఒక కప్ అండ్ హ్యాండిల్ అంటారు. సమ్ ఎనీథింగ్. సో, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది. హవర్లీ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళాను. ప్రాపర్ బేస్ ఫార్మ్ చేసింది. నెక్స్ట్ టైమ్ బ్రేక్‌ఔట్ చేయడానికొచ్చింది. సో, ఇక్కడ నేను నా వాట్సాప్ కమ్యూనిటీలో అప్డేట్ చేశాను. పీపుల్‌కి ఏమని? చూడండి క్లియర్‌గా ఆహ్, ఏదైతే సో, 'ఆర్తి ఇండస్ట్రీ వాచ్ ఔట్' అని యెస్టర్‌డే 1:38కి నేను ఆహ్, పెట్టాను. 1:38కి 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అని చెప్పేసి క్లియర్‌గా ప్రతి ఒక్కళ్ళకి నా పర్టిక్యులర్ ఒపీనియన్ చెప్పి నేను ఓన్లీ ఒపీనియన్ చెప్పలేదు. ఐ యాక్చువల్లీ పుట్ మనీ. దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ గైస్. చాలా మంది మార్కెట్‌లో ఈ పర్టిక్యులర్ స్టాక్‌ని బై చేయండి. పైకి వెళ్తుంది. ఈ పర్టిక్యులర్ స్టాక్ 2x రిటర్న్స్ ఇస్తుంది. అది ఇస్తుందని చెప్తారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే దేర్ ఆర్ వెరీ లెస్ పీపుల్, వెరీ ఫ్యూ పీపుల్ చాలా మంది తక్కువ మంది ఉంటారు. డైరెక్ట్‌లీ వాడు ఏదైతే చెప్తున్నాడో దాని మీద మనీ పెట్టి ట్రేడ్ చేసేవాళ్ళు. ఐయామ్ అ కైండ్ ఆఫ్ అ పర్సన్. యాక్చువల్లీ నేను ఏదైతే నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయో అవి నేను ఈ పర్టిక్యులర్ కాన్ఫిడెంట్‌గా అనిపిస్తున్నాయో ఆ సెటప్‌ని నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసి నేను ఎలా ట్రేడ్ చేశాను క్లియర్‌గా నా బై ఆర్డర్స్ కూడా నేను పెట్టాను. పెట్టి యెస్టర్‌డే క్లియర్‌గా యెస్టర్‌డేనే నాకు ఆల్మోస్ట్ ఇది పర్టిక్యులర్ ఒకానొక టైంలో 20,000 వరకు ప్రాఫిట్ వచ్చింది. బట్ ఐ డిడ్ నాట్ బుక్ ఇట్. సో, ఎందుకు బుక్ చేసి నేను కొంచెం పెద్ద టార్గెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో, ఆర్తి ఇండస్ట్రీస్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి ఎళ్ళిన తర్వాత ఈరోజు ఓపెన్ అవ్వడంతోనే ఒక బిగ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. ఫార్మ్ చేసి గ్యాప్ అనేది ఫిల్ చేసింది. ఫిల్ చేసి నేను ఆర్డర్స్ అనేవి మార్నింగ్ 9:35కే ఎగ్జిక్యూట్ చేశాను. ఇది ఒక ట్రేడ్. సో, ఈ పర్టిక్యులర్ ట్రేడ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 25,150 రూపీస్ గెయిన్ చేశాననమాట. 25,150 నేనేమి పెద్ద పెద్ద కాన్సెప్ట్ యూజ్ చేయలేదు. బేసిక్ ప్రైస్ అండర్‌స్టాండింగు, బేసిక్ ప్రైస్ యాక్షన్ చూసే నేను ఇవన్నీ చేశాను. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి లారస్ ల్యాబ్స్. నేను ఏదైతే ఇప్పుడు వరకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చెప్పానో, అదే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ప్రైస్ యాక్షన్ ఏంటో తెలుసా?
బెస్ట్ పార్ట్ అబౌట్ ప్రైస్ యాక్షన్ ఏంటంటే, నీకు ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే, నువ్వు అదే కాన్సెప్ట్‌ని వేరే చోట కూడా యూజ్ చేయొచ్చు. మీరు చూస్తే ఈరోజు నేను లారస్ ల్యాబ్స్ చూస్తున్నాను. లారస్ ల్యాబ్స్ చూసినప్పుడు నాకు ఇక్కడ కైండ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కనిపించింది ఇంట్రాడేలో. సో, ఇంట్రాడేలో కనిపించింది. ఏంటి? క్లియర్‌గా సో, ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కొంతమంది అంటారు. కొంతమంది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అంటారు. యూ నేమ్ ఇట్, ఏదైనా మీరు అనుకోండి. బట్ ప్రైస్ అది నాకు క్లియర్‌గా అర్థమైంది. సో, నేను ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ 6:35 దగ్గర ఐ టుక్ ఫ్యూ ఆర్డర్స్. సో, బిఫోర్ లారస్ ల్యాబ్స్ అని చెప్పేసి నేను ఎంటర్ చేసా, ఎగ్జిక్యూట్ చేశాను. బిఫోర్ స్క్వీజ్ అయింది. సో, అంటే నేనేదో ఆహ్, నేనేదో చేశానని చెప్పట్లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు నిఫ్టీ ఏం మూవ్ అవ్వలేదు. బట్ స్టిల్ వీ మేడ్ సమ్ మనీ. డోంట్ సీ ద 30,000 రూపీస్. నేనేమంటున్నానంటే, నీకు ఒక ప్రాసెస్ అర్థమైపోతే, నీకు ప్రైస్‌ని ఎలా చేయాలో తెలిస్తే, ఒక ఆపర్చునిటీని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలిస్తే, నువ్వు మార్కెట్ పెరిగినా, పడిపోయినా, సైడ్ వేస్ ఉన్నా సరే, నువ్వు ఇండిపెండెంట్‌గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా డెసిషన్స్ నువ్వే తీసుకొని క్లియర్‌గా యూ కెన్ యాక్చువల్లీ మేక్ మనీ అంటున్నాను. సో, పీపుల్ ఎలా ఉన్నారంటే చాలామంది బయట నేర్చుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఆహ్, ఎవరో చెప్పిన కాల్స్, టిప్స్ మీద డిపెండ్ అవ్వి నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే నేర్చుకోండి. నేర్చుకుంటే మీకు లాంగ్ టర్మ్‌లో యూ కెన్ యాక్చువల్లీ మేక్ ఈ ప్రాసెస్ అనేది చాలా అంటే ఈజీ అని చెప్పను. బట్ యూ కెన్ మేక్ ఇట్ సింపుల్. సింపుల్‌గా అర్థం చేసుకొని, ఎఫర్ట్స్ పెట్టి, ప్రైస్‌ని రీడ్ చేసుకొని, యూ కెన్ యాక్చువల్లీ మేక్ మనీ. నేను ఏమీ లేదు. చిన్న చిన్న కాన్సెప్ట్సే నేను యూజ్ చేసి మనీ మేక్ చేశాను. పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఏమి లేదు. కానీ ఆ చిన్న చిన్న కాన్సెప్ట్స్‌ని మీరు యూజ్ చేసి మనీ మేక్ చేయాలంటే, యూ నీడ్ టు నో ప్రైస్ యాక్షన్ ఎలా వర్కౌట్ అవుతుందో తెలియకపోతే యూ కెనాట్ మేక్ మనీ. సీ, ఇక్కడ చూసాను చూడండి. ఇక్కడ ఎంటర్ అయ్యాను. నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. 640 దగ్గర. దాన్ని యూజ్ చేసి ఎంత? 3000, 3000, 6000, 30,000, 31,000 రూపీస్ ఇన్ ఎ ట్రేడ్. నేను నాకు 20,000 వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అవ్వలేదు. బికాస్ ఐ హ్యావ్ అ కన్విక్షన్. చాలా మంది ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రాబ్లం ఏంటంటే ఒక ఇండిపెండెంట్ ట్రేడర్కి ఒక ట్రేడర్కి డిఫరెన్స్ ఏంటంటే కన్విక్షన్. ఒక ఇండిపెండెంట్ ట్రేడర్ వాడికి ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసు. వాడి ప్రైస్ని అర్థం చేసుకుంటాడు, కన్విక్షన్తో ఉంటాడు. వాడి స్టాప్ లాస్, వాడి టార్గెట్ వరకు హోల్డ్ చేస్తాడు. ఇండిపెండెంట్ ట్రేడర్ కాకపోతే, నార్మల్ ట్రేడర్ అయితే ఏంటంటే హీ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ఎక్స్టర్నల్ పర్సన్. అలా ఎక్స్టర్నల్ పర్సన్ మీద డిపెండ్ కాకుండా మీరు ఓన్గా ప్రైస్ని రీడ్ చేయడం స్లోగా. ఐఎమ్ నాట్ టెల్లింగ్ మీరు నా